పుష్ప అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ. బడ్జెట్ తో పాటు కలెక్షన్లు కూడా అదే రేంజ్ లో వచ్చిన భారీ సినిమా. మరి ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక రాబోతున్న సినిమా కూడా అదే లెవెల్లో ఉండాలిగా. అందుకే నెక్స్ట్ తెరకెక్కబోతున్న త్రివిక్రమ్ అట్లీ సినిమాలకు కూడా భారీ బడ్జెట్ అవసరం. మరి 500 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? అల్లు అర్జున్ సినిమాలకు బడ్జెట్ కష్టాలంటూ వైరల్ అవుతున్న న్యూస్ లో నిజమెంత? అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాని 500 కోట్లతో తెరకెక్కించారు. ఆ రేంజ్ గ్రాండ్నెస్, యాక్షన్, ఎలివేషన్ తో తెరకెక్కింది పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ తో పాటు బన్నీ అన్అఫీషియల్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమా 1800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరి ఇంత పెద్ద సక్సెస్ కొట్టి పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోతున్న నెక్స్ట్ సినిమాలు కూడా అంతే భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు జనాలు. మరి ఆ రేంజ్ గ్రాండ్నెస్ కోసం 500 కోట్లు పెట్టడానికి ప్రొడ్యూసర్లు రెడీగా లేరని, బన్నీ సినిమాకు బడ్జెట్ కష్టాలు అని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారని అందరికీ తెలుసు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే స్టార్ట్ అవ్వాలి, కానీ ఇంకా సెట్స్ మీదకెళ్లలేదు. స్టోరీ కరెక్షన్స్ అన్న మాట బయటికి వినిపిస్తున్నా ఇంటర్నల్ గా మాత్రం బడ్జెట్ ఇష్యూస్ అని తెలుస్తోంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకి కనీసం 500 కోట్లు కావాలని తెలుస్తోంది. ఇందులో 250 నుంచి 300 కోట్ల వరకు బన్నీ రెమ్యునరేషన్ కే సరిపోతుంది అంటున్నారు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి పెద్ద స్టార్స్ ని తీసుకోవాలి. అందరికీ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా 500 కోట్ల కంటే ఎక్కువే అవుతుందని, అంత బడ్జెట్ కష్టమే అన్నట్టు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని సితారాతో పాటు గీతా ఆర్ట్స్ కలిసి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా లేట్ అయ్యేలా ఉందని అట్లీతో సినిమా అయినా స్టార్ట్ చేద్దామనుకుంటే అక్కడ కూడా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయనే రూమర్ వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మాతగా తెరకెక్కాల్సిన ఈ సినిమాకి కూడా బన్నీ రెమ్యునరేషన్ 300 కోట్లు తీసేసి అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేస్తే ఇక మిగిలిన స్టార్ క్యాస్ట్ కి, ప్రొడక్షన్ కి ఏ రేంజ్ లో బడ్జెట్ పెట్టాలో అని తెగ ఆలోచిస్తున్నారట మేకర్స్. అందుకే అటు అట్లీ సినిమా సెట్స్ మీదకెళ్లడానికి కూడా ఇదే లేట్ అని తెలుస్తోంది. ఒకవైపు బన్నీ మాత్రం పుష్ప 2తో ఇంత పెద్ద సక్సెస్ కొట్టి రికార్డులు తిరగరాస్తే ఈ మాత్రం గ్రాండియర్ లేకపోతే ఎలా అంటున్నారని టాక్. మరి ఈ సినిమాలకి బడ్జెట్ కష్టాలు తీరి సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.